ప్రాంతీయ పార్టీలపై బీజేపీ దండయాత్ర ఇప్పుడు టీడీపీ వంతు. హలో, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం బయటకు కనిపిస్తున్నప్పటికీ కూడా పరోక్షంగా కేంద్రంలోని మోదీ సర్కారు అండా అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ పని చేయగలుగుతుందా అన్న అనుమానాలు బలంగానే ఉన్నాయి. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి వాటికి ఉనికి లేకుండా చేయాలన్న వ్యూహంలో భాగంగా బీజేపీ ప్రస్తుతం తన దృష్టి తెలుగుదేశంపై పెట్టిందా? 100 ఏళ్ల తరువాత భారతదేశంలో హిందూ సామ్రాట్ పాలన ప్రారంభమైంది అని మోదీ అధికారంలోకి వచ్చిన మొదటిలో బీజేపీ నేతలు చెప్పుకునేవారు. ఇక బీజేపీ తన 10 సంవత్సరాల పాలనలో తను పెట్టుకున్న ఎన్నో లక్ష్యాలను విజయవంతంగా వారు అనుకున్న దిశగా విజయాన్ని కూడా సాధించారు. వాటిలో ఒకటి దేశంలో బీజేపీ తప్ప మర ఏ ఇతర పార్టీని బ్రతకనివ్వకపోవటం. బీజేపీ పాలిస్తే ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక జాబితా చాలా పెద్దది. ఈ జాబితాలో తదుపరి వచ్చేవి ఒకే పార్టీ, ఒకే నేత, ఒకే మంత్రం, ఒకే ధర్మం. ఒకే పార్టీ అంటే బీజేపీ, ఒకే నేత అంటే నరేంద్ర మోడీ, ఒకే మతం అంటే హిందూ మతం, ఒకే ధర్మం అంటే మను ధర్మం. ఈ సుదీర్ఘ ఎజెండాతో ముందుకెళుతున్న బీజేపీ మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ని బలహీనపరచటంపై దృష్టి సారించింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదంలో అధికారంలోకి వచ్చి ఆ దిశగా గణనీయమైన విజయాలనే సాధించింది. కాంగ్రెస్ కు లోక్సభలో ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని సీట్లు కూడా రాకుండా ఎన్నికల రణరంగంలో చిత్తుగా ఓడించగలిగింది. రాహుల్ గాంధీని అసమర్థుడిగా చిత్రీకరించే ప్రచార వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఈ 10 ఏళ్ల కాలంలో అనేక అపహాస్యాలను, సోషల్ మీడియాలో ట్రోలింగ్లను ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే ఆ అసమర్థుడి ముద్ర నుండి బయటపడుతున్నారు. కాంగ్రెస్ విషయంలో అనుకున్న ఫలితాలను సాధించిన బీజేపీ దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడంపై రెండో దశలో దృష్టి పెట్టింది. మోదీ హయాంలో తొలి నుండి చూస్తున్నదేమిటి అంటే, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఎటువంటి మొహమాటాలు, పార్లమెంటరీ సంప్రదాయాలు, నిబంధనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లటమే. సమాజం గాని ప్రపంచం గాని ఏమనుకుంటుంది అన్న భయం మచ్చుకైనా వారిలో ఉండదు. అంటే పూర్వకాలంలో రాజులు అశ్వమేధ యోగం జరిపిన విధంగా అన్నమాట. ఆ అశ్వం ఎక్కడికెక్కడికి వెళితే ఆ ప్రాంతమంతా ఆ రాజుదే. నాకు లొంగి సామంతుడిగా ఉంటావా, యుద్ధంలో చస్తావా, రెండే 2 ప్రత్యామ్నాయాలు. ప్రాచీనత పట్ల ఎంతో అనురక్తి ఉన్న ఆర్ఎస్ఎస్ ముద్దుబిడ్డ బీజేపీ ఈ ఆధునిక కాలంలో కూడా వాటిని పాటిస్తోంది. చట్టబద్ధ పాలన గాని, న్యాయస్థానాలు గాని, పౌర సమాజం విమర్శ గాని, అంతర్జాతీయంగా నగుబాటు కావటం గాని ఇవేవి దానికి పట్టవు. లొంగకపోతే ఈడీలు, బేడీలు, జైళ్లు. ప్రత్యర్థి శిబిరంలోని ప్రాంతీయ పార్టీలనే కాదు, తమ ఎన్డీఏ శిబిరంలోని పార్టీలను డొల్ల చేయటం పైన అది దృష్టి పెట్టింది. ఎన్డీఏలోనే ఉన్న అన్నా డిఎంకే తొలిగా అలా దెబ్బతిన్నది. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ శశికళ కేంద్రంగా బలోపేతం అవుతున్న దశలో ఆమెను అరెస్టు చేయించి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆ పార్టీ రెండుగా చీలే పరిస్థితులను సృష్టించింది బీజేపీ. తమిళనాడులో బలమైన రాజకీయ పార్టీ అయిన అన్నా డిఎంకే నేడు ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఉంది. ఇక పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ ను బలహీనపరిచే ప్రయత్నాలు చేయడంతో ఎన్డీఏతో ఉన్న 24 ఏళ్ల బంధాన్ని తెంచుకొని అకాలీదళ్ బయటకు వచ్చింది. తర్వాత దశలో బీజేపీ చూపు మరో చిరకాల మిత్రపక్షమైన శివసేనపై పడింది. ఎన్డీఏను వీడి కాంగ్రెస్, ఎన్సీసీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాన్ని, పార్టీని అస్థిరపరచడానికి బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి ఏక్నాథ్ షిండేతో శివసేనలో చీలిక తెప్పించి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చేయటమే కాక తాజాగా మరో ప్రాంతీయ పార్టీ
ఎన్సీసీని అజిత్ పవార్ ద్వారా చీల్చి శరద్ పవార్ ను దెబ్బతీసింది. బీహార్ లో మిత్రపక్షంగా ఉన్న జేడీయూలోనూ బీజేపీ తిరుగుబాటును ప్రోత్సహించింది. అయితే బీజేపీ రాజకీయాల గురించి తెలిసిన నితీష్ తనపై దాడి జరగక ముందే ప్రతి దాడి జరిపి తనను తాను రక్షించుకున్నాడు. ఎన్డీఏకు గుడ్ బై చెప్పి ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ దృష్టి ఇప్పుడు టీడీపీపై పడిందా? తెర వెనక నుండి చంద్రబాబు అరెస్టు తతంగాన్ని నడిపిస్తోందా అన్న సందేహాలు ప్రజల్లో, రాజకీయ పక్షాల్లో తలెత్తుతూ ఉన్నాయి. బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇది జరిగే అవకాశమే లేదని వివిధ పార్టీల నేతలు అంటున్నారు కూడా. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలు తమ మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కన పెట్టి బీజేపీతో సమష్టిగా తలపడితే తప్ప ఈ దాడిని ఎదుర్కోలేవు. ఇప్పటికే ఇండియా కూటమి రూపంలో ఐక్యత దిశగా ముందడుగు పడింది. మరి వచ్చే సార్వత్రిక ఎలక్షన్లలో ఈ కూటమి బీజేపీపై విజయం సాధిస్తుందో లేదో అనేది తెలియాల్సి ఉంది. లేక బీజేపీ మరోసారి విజయం అందుకుంటుందా? వేచి చూద్దాం.